అఖండ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ స్టామినా ఒక్కసారిగా పెరిగింది. 100 కోట్ల క్లబ్లో బాలయ్యను నిలబెట్టిన ఆ సినిమా అందించిన కిక్తోనే ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సైతం వసూళ్ల వర్షం కురిపించాయి. ముఖ్యంగా డాకు మహారాజ్ ఏకంగా 150 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి బాలయ్య కెరీర్లోనే మైలురాయిగా నిలిచింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సుల్తాన్గా ఉన్న బాలయ్యకు ఓవర్సీస్ లో మాత్రం మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరోలతో పోలిస్తే వసూళ్లు కాస్త తక్కువే. బాలయ్య కెరీర్లో ఇప్పటివరకు ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం భగవంత్ కేసరి. మాస్ యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ కలగలిపిన ఈ సినిమా అక్కడ $1.2 మిలియన్ మార్కును టచ్ చేసింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆ లెవెల్ను చేరుకోగలిగాయి, కానీ దాన్ని దాటి కొత్త రికార్డును మాత్రం సృష్టించలేకపోయాయి. కానీ అఖండ 2 పై క్రేజ్ ఎక్కువగా ఉండడంతో సినిమా ఓవర్సీస్ వాల్యూ భారీగా పెరిగింది. ఈసారి ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సురక్షిత జోన్లో ఉండే అవకాశాలు కాస్త గట్టిగానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అఖండ 2 సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఖచ్చితంగా $1.5 మిలియన్ మార్కును దాటాల్సి ఉంటుంది. అయితే ఇది బాలయ్యకు పెద్ద టార్గెట్ అనే చెప్పాలి. ప్రస్తుతం అఖండ 2కి పాన్ ఇండియా వైడ్ గా భారీ బిజినెస్ జరిగింది. ఇది సినిమా స్థాయిని, బాక్సాఫీస్ స్టామినాను పెంచింది. ఏదైనా సినిమా వాయిదా పడితే నెగిటివ్ టాక్ వస్తుంది, కానీ అఖండ 2 విషయంలో వాయిదా పడడం ప్లస్ అయింది. అంచనాలు మరింత పెరిగి బుకింగ్స్ జోరెందుకున్నాయి. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో, అటు ఓవర్సీస్ లో కూడా బుకింగ్స్ అదిరిపోయాయనే టాక్ వినిపిస్తోంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ ఇప్పటికే సింహ, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బాస్టర్లతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు వస్తున్న అఖండ 2 వీరికి డబుల్ హ్యాట్రిక్ అయ్యే అవకాశాన్ని టాలీవుడ్ లో తిరుగులేని రికార్డులు ఉన్న బాలయ్య ఈసారి ఓవర్సీస్ లో తన అత్యధిక కలెక్షన్ల మార్కును ఛేదిస్తాడా లేదా అనేది చూడాలి. ఒక విధంగా ఇది బాలయ్యకు అగ్ని పరీక్షనే చెప్పాలి.